లాగే క్యాంప్ వేసామండి. ఆషాఢ మాసం చివరి మాసంలో మేము ఎర్రదొడ్ల గంగమ్మ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కదిరి నుంచి అనంతపురం పోయే రూట్లో ఉందంట. చాలా మహిమల దేవత, ఏమని అనుకున్నా నెరవేరుతాయంట. అది బాణం ఇంటి దగ్గరే చేసుకొని అందరం అదే ముందులాగే మేము ఎప్పుడు వెళ్తాం కదా, మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు, మా పక్కింటి వాళ్ళందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుంది గుడి. ఇదే ఫస్ట్ వెళ్ళడము. ఈ ఆలయము నిర్మించిన పెద్ద ఆలయం కాదు, ఇది పూర్తిగా జానపద శైలిలో ఉంటుంది. గర్భగుడి పెద్ద శిల కంటే సహజంగా ఏర్పడి రాతి రూపంలో తల్లి ఉంటుంది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపాకులతో నిత్యం అలంకరిస్తారు. ఆలయం పక్కనే ముదులేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ వాగు ఉప్పొంగి ఆలయం పూర్తిగా నీట మునిగిపోవడం జరుగుతుంది. అమ్మవారి పాదాలను తాకుతూ వరద వెళ్తుంది. తల్లి తన పాదాలతో గ్రామాన్ని కాపాడిందని భక్తులను చెబుతూ ఉంటారు. గంగమ్మ అంటే కేవలం నీటి దేవత కాదు, గ్రామాన్ని కాపాడే శక్తి, పంటను, పశువులను రక్షించే తల్లి అంటూ వ్యాధుల నుండి గ్రామాన్ని కాపాడే దేవతగా భావిస్తారు అంట. ఈ తల్లి 2 రూపాలలో ఉంటుందని భక్తుల నమ్మకం. ఒకటి తప్పు చేసిన వారిని శిక్షించే ఉగ్రరూపం, రెండోది మొక్కిన వారిని కరుణించే శాంతి రూపం అంటారు. దీనివల్ల ఈ తల్లిని న్యాయ దేవతగా భక్తిగా పూజిస్తూ ఉంటారు. మనం దర్శనం చేసుకున్నాము. ఇలా చెట్ల కింద కూర్చొని అందరము ఇలా అన్ని కటింగ్ చేసుకొని ఇలా చికెన్ తింటూ సరదాగా చాలా ఎంజాయ్ చేశాము. మీరు ఎర్రదొడ్ల గంగమ్మ దగ్గరికి ఎంతమంది పోయి ఇట్లా చెట్ల కింద దర్శనం చేసుకొని చెట్ల కింద కూర్చొని ఇలా భోంచేస్తూ చాలా బాగుంటుంది. ఎంతమంది చేశారో లైక్ చేయండి.